ఫిబ్రవరి 19 హాలిడేగా ప్రకటించడానికి అవకాశము మనం మద్దతు తెలిపినట్లయితే దయచేసి ఒక నంబర్ నోట్ చేసుకోండి. అందరూ ఆ నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. 07 అందరూ ఫోన్ రెడీ పెట్టుకోండి. ఫోన్ రెడీ పెట్టుకొని కీప్యాడ్ ఓపెన్ చేసుకోండి. అందరూ కీప్యాడ్ ఓపెన్ చేసుకోండి. అందరూ కూడా మీ యొక్క ఫోన్ తీసుకొని ఈ నంబర్ను మిస్ కాల్ ఇవ్వాలి. మనం అందరం కూడా ఈ నంబర్ను మిస్ కాల్ ఇచ్చినట్లయితే ఫిబ్రవరి 19 శివాజీ జయంతిని సెలవు దినంగా ప్రకటించడానికి మనం ప్రభుత్వానికి మద్దతు తెలిపేటటువంటి మిస్ కాల్ ఇస్తే మద్దతు తెలిపేటట్టు అవుతుంది. అందరూ కూడా నంబర్ నోట్ చేసుకోండి. 07 941 055 779. మరొకసారి చెప్తున్నా 07 941 055 779. ఈ నంబర్ కూడా అందరూ మిస్ కాల్ ఇవ్వండి. ధన్యవాదాలు. శ్రీ కుమ్మల తిరుపతి వారు సభను చేసి ఏమనుకోవద్దు. అక్కడి నుంచే ప్రాబ్లం మొదలైంది వాళ్ళు చెప్తున్నా. ఒక పల్లెటూరు అనుకున్నా. చిన్నప్పుడు అందరికీ ఇది అమ్మమై ఉంటుంది. విడాలి మతాలు 2 ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఐక్యంగా మా దగ్గర లేదు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద పోతే వాళ్ళు ఏమంటుండే, ఏమని క్వశ్చన్ చేస్తుంటే, ఏమని విమర్శ చేస్తుండే మనల్ని అంటే, మీకు ఎక్కడ బొట్టు పెట్టారు, పూజ ఉండదు, మీ దేవుడు లేదు, మీ దయ్యాలు అని అంటుండే. మీకు ఒక గ్రంథం అంటూ లేదు, ఎవరికి ఐక్యత లేదు అని అంటుండే. ఎందుకంటే బాగా ఆలోచిస్తుంది ఒక ఫ్రెండ్. ఏంటి అంటే నిజంగానే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మత గ్రంథాలు బోధిస్తుండే. వాళ్ళ మత గ్రంథాలు బోధించడానికి కొన్ని స్థలాలు కూడా ఉంటుండే. కానీ మనకు అవేర్నెస్ అయిన వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు అనట్లేదు. అవేర్నెస్ కానీ వ్యక్తులు ఎట్లంటే సంవత్సరమైన గుడికోళ్ళు ఉన్నారు, దేవుడు అంటే ఏంటో తెలియదు, మొదట్లో పట్టు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. మన అదే దళితం. దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక అతను ఏం చేసిందంటే, వాళ్ళందరినీ ఎక్కువ మనంతా ఏం లోపం ఉంది, మనదేంటి తెలుసుకుందామని అప్పటి నుంచి ఫస్ట్ ఆయన జరిగింది ఏంటంటే రామాయణం, తర్వాత భారతం, తర్వాత భగవద్గీత చదువుతున్న సందర్భంలో అప్పటికీ ఆయనకు ఆర్ఎస్ఎస్ బీజేపీ పరిచయం లేదు. ఈ ఏరియాలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే అక్కడే పరిచయం. అలాంటి వ్యక్తి చాలా మందికి అవేర్నెస్ చేస్తుండే. ఆయన పూర్తిగా హిందుత్వంగా మార్పు ఎందుకంటే ఆయన చదవడం వల్ల. అట్లాంటి వ్యక్తే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని ఉండకపోతుంది. తర్వాత కొన్ని త్యాగాలు చేసి జిల్లాల వల్ల దింపుతుండే. కొన్ని కేసులు మనమే కేసు ఉంటుండే. ఒకప్పుడు మనం ర్యాలీ చేద్దామన్నా, మనకు సంబంధించిన ధర్మానికి సంబంధించిన కార్యక్రమం చేసుకుందామన్నా పర్మిషన్లో లేదు. ఎందుకు దళిత దుస్థితి అంటే ఒకటి మాత్రం చెప్తా, వేరే దేశాలలో అల్పసంఖ్యాకుల్లో పోటీ ఏం లేదు. ఇక్కడ వాళ్ళ పోటీ ఉంది. మెజార్టీ అయినా మన పోటీ ఇక్కడ మన విధంగా దేశంలో మన లేవు. మన దేశంలో ఉండాల్సిందే కానీ మన దేశంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసింది సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ. నా దేశం నా ధర్మం సనాతన ధర్మం ఓటే నా లక్ష్యం. ఈ బోర్డు వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందో ఇప్పటికీ కూడా అర్థం లేకపోతే మనం ఇంకెవరు పనిచేయలేదు. ఇప్పటికైనా ఒక బోర్డు ఉంది. వాళ్ళ బోర్డు ద్వారా కొన్ని కేసుల ద్వారా కానీ కొన్ని అర్థం సాధించుకుంటున్నారు. మనకు కూడా సనాతన బోర్డు ఉంటేనే బాగుపడతాం. అంతేకాదు ఇంకా అర్థం కాకుండా నేను చేయలేదు. ఒక చిన్న విషయం చెప్తా, నేను అందుకన్నా కోసం కష్టపడుతున్నప్పుడు ఆ జాతకమైన వ్యక్తి ఒక పెళ్లి ఉన్న వ్యక్తి నేనే. నమో బ్రహ్మసుత పవిత్ర ప్రియో నమో నమః సర్వకామ ఉదేదేవి సర్వతీర్థ విశేషి పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః దేవి తుభ్యం నమో నమః దేవి తుభ్యం నమో నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు ఆకలి వేస్తున్నా కానీ ఆధ్యాత్మిక భిక్ష కోసం ఆసనాల్లో కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. విన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చో. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పీరంగూడలో శ్రీ మహాదేవ స్వామీజీ గారు ఏదైతే నా దేశం నా ధర్మం సనాతన బోడే మా లక్ష్యం అన్న బీజాన్ని నాటారు. అది మొదట ఎక్కడ వచ్చింది? మన గజ్వేల్లో వచ్చింది. చూడండి, ఏదైతే ఒక అంకురం అంటే
విత్తనం నాటి నీరు పోయకపోతే రాదు. దానికి పూర్తి స్థాయిలో పోషకాలు అందిస్తేనే అది ఒక మొలక విత్తనం ఒక మహావృక్షం అవ్వడానికి కారణమవుతుంది. పసితనంలో పోషించే పోషణ ముఖ్యం. ఒక చెట్టుగా మనకి మే 4వ తారీఖున మహావృక్షం అవుతుంది. కానీ మొలక ఎక్కడ మనకి మొలిసింది? మన దగ్గర మన గజ్వేల్లో మొలిసింది. కాబట్టి మనందరం చాలా పుణ్యాత్మం, ధర్మాత్మం. రెండవది ఏంటంటే ఉపన్యాసాలు వెళ్తా ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇక్కడ ముందు చెప్పారు, తల్లిదండ్రుల పాదాలకి ఎంతమంది మనం నమస్కరించి వస్తున్నాం ఇంటి నుంచి? తల్లిదండ్రుల పాదాలకి ఎంతమంది మనం ప్రతిరోజు ప్రణమికి వస్తున్నాం? వెరీ గుడ్. ఆ చేతులు ఎత్తిన బిడ్డలందరికీ కూడా గట్టిగా తప్పట్లు కొట్టాడు. సర్వతీర్థమయీ మాత, సర్వదేవమయ పిత. అన్ని తీర్థాల్లో మనం మునిగి స్నానం చేసి వచ్చిన పుణ్యం కేవలం తల్లి పాదాలు తాకితే వస్తుందంట. సర్వదేవమయ పిత. ఈ రహస్యం వినాయకుడికి తెలుసు కాబట్టి భూప్రదక్షిణ చేయకుండా తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేశారు. మనం కూడా ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకి ప్రణామం చేసి ఆంజనేయ స్వామి 12 నామాలు చెప్తాను, మీరు చెప్పండి. హనుమా అంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః మిదతి క్రమ నచ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణ దాతాచ దశ గ్రీవస్య దర్పః. ఈ 12 నామాలు ప్రతిరోజు ఇంట్లో చదువుకునే ప్రయత్నం చేయండి. ద్వాదశైకాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి. మీకు మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయీ భవే. ఒక్క అంజనను పట్టుకుంటే మన సనాతన బోర్డు లక్ష్యం సఫలమైనట్టే. జై శ్రీరామ్. రెండవది, ఆడపిల్లలు ఎవరైతే ఇప్పుడు స్వామీజీ ఇంతమంది చెప్పారో, మన త్రిశూల మాతాజీ గారు కానీ వేదికలు అలంకరించినటువంటి స్వామీజీ గారు, మన బిడ్డలకి ప్రతిరోజు ఆధ్యాత్మిక విద్యతో పాటుగా మాలాకే సాత్ బాలాపి పకడ్నా సిఖానా, లాఠీ తల్వార్ కంపల్సరీ మన ఆడబిడ్డలకి నేర్పియాలి. నేర్పేయడం వల్ల ఏమవుతుంది? పుట్టినింటిని మెట్టినింటిని కూడా హ్యాండిల్ చేయగలిగేది. భారతదేశాన్ని విశ్వగురువుగా, మన దేశాన్ని విశ్వగురువుగా నిలపగలిగేది కేవలం స్త్రీమూర్తి మాత్రమే. మొక్క ఇవ్వగలిది, మాన ఇవ్వగలి. కాబట్టి మన ఆడబిడ్డలకి తప్పనిసరిగా ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధనతో పాటు శారీరక ప్రశిక్షణ కూడా తప్పనిసరిగా ఏర్పడగలిగితే ఆమె గర్భంలో ఉన్న శిశువుకి గురువు మాతృమూర్తి అవుతుంది. సత్య సనాతన వైదిక ధర్మ की जय, ओ माता की जय, अखंड भारत माता की जय, सब साधु संतर की जय, अपने अपने माता पिता की जय, श्री सद्गुरु दत्तात्रेय भगवान की जय, आज के सानंद की जय, जय श्री राम, जय श्री राम. నేరుగా ఒకటే మాట చెప్తున్నా, ఇంత ఆకలితో ఉన్న మీలో ఏదైతే శ్రద్ధ ఉందో, ఆహారాన్ని కూడా భౌతిక ఆహారాన్ని వదిలి ఆధ్యాత్మిక ఆహారం కోసం మీరు అందరికీ కూర్చున్నారు. వారికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. అది కూర్చున్న మీ అందరికీ కూడా విశేష ఆశీర్వాదం. గోమాతది శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారు ఉంటుంది. సాధు దర్శన మాత్రేన కోటి తీర్థ ఫలాన్ని కబీర్దాస్ గారు అంటారు, జో జో పదో ఆగే గరే కోటి యజ్ఞ సమానం. సాధు దర్శనం కోసం వేసే ఒక్కొక్క అడుగు కోటి యజ్ఞాలతో సమానం. ప్రతిరోజు మనం భౌతిక ధనం సంపాదించుకుంటాం, ఈరోజు ఆధ్యాత్మిక ధనాన్ని సంపాదించుకున్నారు. అక్కడ 144 సంవత్సరాల తర్వాత మహాకుంభం జరుగుతుంది. మన గజ్వేల్లో కూడా ఒక మహాకుంభం జరుగుతుంది. మీరందరూ ధన్యులు. ధన్య మాత పితా ధన్యం, గోత్రం ధన్య కులోద్భవ, ధన్యాచ వసుధాదేవి, స్వ గురు భక్తత, గో భక్తత, రాష్ట్ర భక్తత. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.